కాంగ్రెస్ ప్రభుత్వం తమ నియోజకవర్గానికి నయా పైసా నిధులు ఇవ్వలేదని స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని మల్లన్న సాగర్ కెనాల్ కాలువ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ సంబంధించింది నిధులు కలెక్టర్ ఇవ్వడం లేదన్నారు. నియోజకవర్గంలోని రోడ్లన్నీ అధ్వానంగా మారాయని, నియోజకవర్గం అభివృద్ధి కోసం అసెంబ్లీలో మాట్లాడినట్లు ఎమ్మెల్యే తెలిపారు. డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ సంబంధించింది డిఎంఎఫ్టీకి సంబంధించిన నిధులు కూడా మరి మల్లన్న సాగర్ నుంచి వచ్చే నిధులతోటి మరి దుబ్బాక నియోజకవర్గం నయా పైసా కూడా మరి ఈ కలెక్టర్ కానీ అధికారులు కానీ ఒక్క రూపాయి కూడా ఇస్తలేరు. మరి వచ్చేదంతా డిఎంఎఫ్టీకి సంబంధించిన నిధులంతా మల్లన్న సాగర్ నుంచి విపరీతమైన మైనింగ్ మరి రాయల్టీ వస్తున్నది గవర్నమెంట్కు. మరి ఏ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ఉన్నదో, ఎక్కడి నుంచి అయితే డబ్బులు కలెక్షన్ అవుతుందో దానికి కనీసం ఒక 10 పైసల మందమో చారాన మందమో ఇచ్చినా కానీ మరి మాకు చిన్న చిన్న పనులు అవుతుండే మా గ్రామాలలో. ఇలా నిధులు లేవు, మరి ఒక్క రూపాయి కూడా ఇస్తలేదు గవర్నమెంట్. మరి నేను వచ్చి మొన్నటికి 1 ఇయర్ అయిపోతుంది. 1 ఇయర్లో కనీసం ఏ డిపార్ట్మెంట్ అడిగినా కానీ మా దగ్గర డబ్బులు లేవంటారు. సీతక్కని కానీ మా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖని కూడా మరి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా ఈ రోజు వరకు అత్తా లేదు పత్తా లేదు. మరి ఈ ప్రభుత్వం అసలు ఏంది